పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ చేసిన బిఎల్ఏ మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పాల్గొన్న 33 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. అయితే ఇంకా కొంతమంది ప్రయాణికులు తమ దగ్గర బందీలుగానే ఉన్నారని బిఎల్ఏ ప్రకటించడం సంచలనంగా మారింది. తమ నేతలను విడుదల చేయకపోతే తమ దగ్గరున్న 150 మందిని చంపేస్తామని బెదిరించింది. పాకిస్తాన్లోని క్వెట్టాలో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్ హైజాక్ ఘటన ముగిసింది. మొత్తంగా ఈ ఘటనలో 33 మంది ఉగ్రవాదులను హతమార్చామని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. భద్రతా దళాలు ఉగ్రవాదులందరినీ చంపి 346 మంది బందీలను సురక్షితంగా రక్షించడంతో ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. 440 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. 182 మందికి పైగా ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న మిలిటెంట్లు పలువురిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 21 మంది ప్రయాణికులు, 4 పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్స్ను చంపినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటన పాకిస్తాన్లోని భద్రతా పరిస్థితులను మరింత కష్టతరంగా మార్చింది. క్వెట్టా నుంచి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడాలార్ పిరు కుండ్రీ సమీపంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను ఉపయోగించి రైలును పట్టాలు తప్పించారు. ట్రైన్ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లోని తమ గ్రూప్ సభ్యులతో శాటిలైట్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో ఈ దాడికి విదేశీ లింకులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఎక్కువ మంది బందీలను మిలిటెంట్లు తమ దగ్గర ఉంచుకోవడంతో ఆపరేషన్ను పూర్తి చేసేందుకు సమయం పట్టిందని పాక్ సైన్యం వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే దాదాపు 100 మందిని కాపాడినట్లు తెలిపింది. అయితే ముందుగా మహిళలు, చిన్నారులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామని వెల్లడించింది. చివరి క్లియరెన్స్ ఆపరేషన్ బుధవారం సాయంత్రం చేపట్టారు. ఉగ్రవాదులు ప్రయాణికులను పావులుగా ఉపయోగించడంతో ఆపరేషన్ చాలా జాగ్రత్తగా నిర్వహించామని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. భద్రతా దళాలు మొదట స్పిన్నర్లను ఉపయోగించి ఆత్మాహుతి దళాలను మట్టుబెట్టాయి. ఆ తర్వాత దశలవారీగా క్లియర్ చేశారు. ఈ దశలో ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని షరీఫ్ తెలిపారు. రైలును స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ బృందం బెలూచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని వెల్లడించింది. బెలూచిస్తాన్ విస్తారమైన సహజ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని, ఈ ప్రాంతంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని బెలూచ్ తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చైనా కూడా బెలూచిస్తాన్ భూమిపై అడుగు పెట్టింది. బెలూచిస్తాన్ ప్రాంతంలో చేపట్టిన సిపెక్ ప్రాజెక్టుతో తమ ప్రాంతానికి నష్టం జరుగుతోందంటూ చైనా అధికారులపై దాడులు చేస్తున్నారు. గ్వాదర్ ప్రాంతంలో భద్రత కోసం పాకిస్తాన్ అక్కడ సైన్యాన్ని పెంచింది. బెలూచిస్తాన్లో చైనా తన కోసం ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించుకుంది. న్యూ గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయం పాకిస్తాన్లో అత్యంత ఖరీదైన విమానాశ్రయంగా ఉంది. దీనిని చైనా $240 మిలియన్ వ్యయంతో నిర్మించింది. ఆపరేషన్ విజయవంతమైందన్న ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేర్పాటువాదులు ఆత్మాహుతి బాంబులుగా ఇప్పటికీ ప్రయాణికుల మధ్య ఉన్నారని చెబుతున్నారు. మహిళలు, చిన్నారులను మానవ కవచాలుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. 50 మంది వేర్పాటువాదులను హతమార్చి ప్రయాణికులను కాపాడినట్టు పాక్ సర్కారు ప్రకటించింది. ఇందుకు ప్రతీకారంగా 50 మందికి పైగా బందీలను చంపేసినట్టు బిఎల్ఏ ప్రకటించింది. ఇప్పటిదాకా 100 మందికి పైగా బందీలను చంపేశామని, ఇంకో 150 మంది బందీలు ఉన్నారని తెలిపింది. డెడ్ లైన్ కొన్ని గంటల్లో ముగియనుందని, ఆలోపు తమ నేతలందరినీ వదిలేయకుంటే గంటకు కొందరు చొప్పున బందీలను చంపేస్తామని బిఎల్ఏ హెచ్చరించింది. హైజాక్ నుంచి క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు తాము అనుభవించిన నరకాన్ని తలుచుకుంటూ ఇప్పటికీ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెర నుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో 4 గంటల పాటు నడిచి సమీపంలోని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. సెలవుపై ఇళ్లకు వెళుతున్న సైనికులను తమ కళ్ల ముందే కాల్చి పొట్టున పెట్టుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోగీల్లోకి చొరబడడంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేసి పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారని, సైనికులందరినీ మరోవైపు తరలించి తమ ముందే వారిని కాల్చేశారని వెల్లడించారు.